నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. అయితే మనం అమరావతిలోని E15 రోడ్డు వైపు అయితే ఉన్నాము. ఈ E15 రోడ్డు వచ్చేసి నిడమర్రు నుండి నీరుకొండ వరకు 3 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఈ 3 కిలోమీటర్లు మొత్తం క్యాపిటల్ రీజియన్లో అయితే ఉంటుంది. అలాగే దీన్ని ఎక్స్టెన్షన్ చేసి మంగళగిరి దగ్గర ఉన్న ఓల్డ్ మద్రాస్ హైవేకి అయితే కనెక్టివిటీ ఇస్తున్నారు. ఆ కనెక్టివిటీ వర్క్స్ వచ్చేసి విజయవాడ వెస్ట్ బైపాస్ నుండి అయితే జరుగుతున్నాయి. అలాగే ఈ ప్రెసెంట్ ఈ E15 రోడ్డు విషయానికి వస్తే మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్లో వచ్చేసి కొరగల్లు విలేజ్ అనమాట. ఈ కొరగల్లు విలేజ్ వైపు ప్రెసెంట్ యూటిలిటీ డక్ట్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఒక్కొక్క డక్ట్ చూడండి ఎలా ఉందో, ఎంత హైట్ లో ఉందో. ఇది వచ్చేసి ఎంబీ పవర్ డక్ట్ అంటారు. ఈ ఎంబీ పవర్ డక్ట్ దాదాపు 5 మీటర్ల హైట్, 6 మీటర్ల వెడల్పుతో అయితే నిర్మిస్తున్నారు. ఎంత హెవీగా కాంక్రీటింగ్ చేసి ఈ డక్టులను అయితే నిర్మిస్తున్నారు. ప్రెసెంట్ ఏంటంటే అమరావతి రాజధానిలో జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఏంటంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కాదు, ఇక్కడ మొత్తం ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే జరుగుతుంది. ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. ముందుగానే రోడ్లకు సంబంధించి అన్ని అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. అంటే ఎంబీ పవర్ డక్ట్స్ కోసం ఇక్కడ పెద్ద పెద్ద డక్టులు నిర్మిస్తున్నారు. అక్కడ అలాగే స్టామ్ వాటర్ డ్రైన్స్ కోసం పెద్ద పెద్ద కాంక్రీట్ తో డక్టులు నిర్మిస్తున్నారు. అవి కాకుండా పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్, ఇంకా రియూజ్ వాటర్ లైన్స్, వాటర్ సప్లై నెట్వర్క్, ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేయడం కోసం ముందుగానే మొత్తం ఎక్స్కవేషన్ చేసి అండర్ గ్రౌండ్ వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా చేస్తున్నారు. ఈ ప్రాసెస్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే దీనిపైన మళ్ళీ కొన్ని లేయర్ వరకు గ్రావెల్ వేసుకొని దీని హైట్ పెంచుకొని దాని తర్వాతే రోడ్డు అయితే కంప్లీట్ చేస్తున్నారు. ప్రెసెంట్ నేను ఈ వీడియోలో ఈ E15 రోడ్డుకి సంబంధించి మాస్టర్ ప్లాన్ లో ఈ 3 కిలోమీటర్స్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, అలాగే దీన్ని ఎక్స్టెన్షన్ చేసి ఓల్డ్ మద్రాస్ హైవేకి ఎలా కనెక్టివిటీ ఇస్తున్నారో మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో E15 రోడ్డు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. ఈ E15 రోడ్డు వచ్చేసి నిడమర్రు దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నీరుకొండతో ఎండ్ అవుతుంది. ఇది 3 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఎండింగ్లో వచ్చేసి E15 N10 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ రోడ్ అయితే వస్తుంది. ఈ జంక్షన్ దగ్గరే కిమ్స్కి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. ఈ జంక్షన్ దాటిన తర్వాత ఇక్కడ N9 రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. అలాగే ఎండింగ్లో నిడమర్రు విలేజ్ దగ్గర వచ్చేసి N8 రోడ్డుతో అయితే కనెక్ట్ అవుతుంది. ఈ నిడమర్రు విలేజ్ దాటిన తర్వాత కూడా ఇక్కడ N7 రోడ్డు నుండి విజయవాడ వెస్ట్ బైపాస్ వరకు కూడా ఈ E15 రోడ్డు ఉంటుంది. అంటే మధ్యలో విలేజ్ దగ్గర అయితే రోడ్డు అయితే ఏం రాదు. అలాగే వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో, వెస్ట్ బైపాస్ దాటిన తర్వాత నుండి దీని ఎక్స్టెన్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ వెస్ట్ బైపాస్ దాటిన దగ్గర నుండి మంగళగిరి దగ్గర ఉన్న ఓల్డ్ మద్రాస్ హైవే వరకు అయితే కనెక్టివిటీ ఇస్తారు. ఈ హైవేతో కనెక్టివిటీ ఇవ్వడంతో ఏంటంటే డైరెక్ట్గా E15 రోడ్డు ద్వారా మనకి ఈ ఎక్స్టెన్షన్ వర్క్స్ ద్వారా డైరెక్ట్గా E15 రోడ్డుకి ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ ఎండింగ్లో ఈ మంగళగిరి విలేజ్ మొత్తం మీరు చూడండి, ఇక్కడే హైవేతో కనెక్టివిటీ ఇస్తున్నారు. ప్రెజెంట్ ఈ E15 రోడ్డుకి సంబంధించిన మాస్టర్ ప్లాన్లో ఉన్న రోడ్డు వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఎక్స్టెన్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూడండి, ప్రెజెంట్ ఇక్కడ E15 రోడ్డుకి సంబంధించిన పెద్ద పెద్ద డక్టుల నిర్మాణం అయితే చేస్తున్నారు. ఈ డక్ట్ ఏంటంటే ఎంబీ పవర్ డక్ట్ అంటారు. అంటే మీడియం వోల్టేజ్కి సంబంధించిన పవర్ లైన్స్ అన్ని అండర్ గ్రౌండ్ చేయడం కోసం ఈ డక్టులు నిర్మిస్తున్నారు. ఇది కూడా ఒక హెవీగా అయితే నిర్మిస్తున్నారు. ఈ డక్టు కూడా 5 మీటర్ల హైటు, 6 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది. ఇంత హెవీగా ఈ డక్టులు అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ నిర్మిస్తున్న ప్రతి ఒక్క రోడ్లో ఏంటంటే స్టామ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన డక్టులు, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్, రియూజ్ వాటర్ లైన్, ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్, సెవేజ్ అవన్నీ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాతే రోడ్డుకి సంబంధించిన ఫార్మేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ డక్ట్ అంతా చూడండి. అలాగే దీనికి లెఫ్ట్ సైడ్ వైపే మనకి స్టామ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన డక్టులు కూడా నిర్మిస్తున్నారు. అలాగే ఇది వచ్చేసి ఆల్రెడీ కంప్లీట్ అయిన డక్టుల దగ్గర రోడ్డు ఫార్మేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ రోడ్డు కూడా ఏంటంటే కొన్ని లేయర్ల వరకు గ్రావెల్ వేసుకొని దానిపైన మళ్ళీ GSB వేసి కొన్ని రోజుల పాటు క్యూరింగ్ చేస్తున్నారు. మళ్ళీ దానిపైన మళ్ళీ GSB వేసి మళ్ళీ 2 లేయర్లు గ్రావెల్ వేసుకున్న తర్వాత దానిపైన తార్కి సంబంధించిన లిక్విడ్ వేసి రోడ్డు మొత్తాన్ని అయితే కంప్లీట్ చేస్తారు. ఇంత ప్లాన్డ్గా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. SMR డెవలపర్స్ వారి BSK ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా CRDA మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు SMR డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444.
అలాగే ఈ రోడ్డు మాస్టర్ ప్లాన్ మ్యాప్‌లో నిడమర్రు నుండి నీరుకొండ వరకు 3 రోడ్లతో కనెక్టివిటీ అవుతుందని చెప్పా గదా! అంటే ఎన్-8, ఎన్-9, ఎన్-10 రోడ్లకు కనెక్ట్ అవుతుందని చెప్పా గదా! ఈ ఎన్-8 రోడ్డు దాటిన దగ్గర నుండయితే నేను మీకు చూపిస్తాను. ప్రెజెంట్ దీనికి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ ఎంతవరకు కంప్లీట్ అయిందని చెప్పి. ఆ ఎన్-8 రోడ్డొచ్చేసి తాళ్ళాయపాలెం దగ్గర నుండి నిడమర్రు వరకు 13.8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఆ జంక్షన్ దాటిన తర్వాతే మనకి ఎన్-9 రోడ్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న ల్యాండ్ ఇష్యూ ఉండడంతో రోడ్డు అయితే ఇక్కడ ఇంకా స్టార్ట్ చేయలేదు. మిగతా చోటైతే రోడ్డుకి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులైతే జరుగుతూ ఉన్నాయి. ఎన్-8 ఈ15 రోడ్ జంక్షన్ దాటిన తర్వాతే మనకి ఎన్-9 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మొత్తం మీరు చూడండి ఎంతవరకు డక్టులంతా కంప్లీట్ చేశారో. ప్రెజెంట్ ఇక్కడ ఎంబీ పవర్ డక్ట్స్‌కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అలాగే స్టార్మ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడొచ్చేసి ఎన్-10 రోడ్డయితే కనెక్ట్ అవుతుంది. ఇది ఈ15 ఎన్-10 రోడ్ జంక్షన్ అంటారు. ఈ ఎన్-10 రోడ్డొచ్చేసి నిడమర్రు నుండి ఉద్దండరాయనిపాలెం వరకు 16.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు కూడా మీరు చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ వైపు చాలా వరకు రోడ్డు నిర్మాణ పనులైతే కంప్లీట్ అయినియి. అలాగే ఈ జంక్షన్ దాటిన తర్వాత నుండి ఒక హాఫ్ కిలోమీటర్ వరకైతే ఉంటుంది ఈ15 రోడ్డు. ఇక్కడ మొత్తం ఈ ఎంబీ పవర్ డక్ట్స్ కానివ్వండి, అలాగే స్టార్మ్ వాటర్ డ్రైన్స్, పవర్ లైన్స్ అయన్నీ కంప్లీట్ అయిపోవడంతో రోడ్డుకి సంబంధించిన ఫార్మేషన్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే ఈ రోడ్డు 50 మీటర్స్ రేట్ ఆఫ్ వేతో ఉంటుందని చెప్పా గదా! దీన్ని 2+2+2గా అయితే నిర్మిస్తున్నారు. ఈ ఈ15 ఎన్-10 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత ఒక హాఫ్ కిలోమీటర్ అయితే రోడ్డుంటుంది. ఈ హాఫ్ కిలోమీటర్‌లో ప్రెజెంట్ ఇక్కడ స్టార్మ్ వాటర్ డ్రైన్‌లు కానివ్వండి అయన్నీ కంప్లీట్ అవ్వడంతో రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే ఈ ఈ15 రోడ్‌ని మంగళగిరి దగ్గరున్న ఓల్డ్ మద్రాస్ హైవేతో కనెక్టివిటీ ఇస్తున్నారని చెప్పా గదా! ప్రెజెంట్ కనెక్టివిటీ వర్క్స్ కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు కనిపిస్తుందొచ్చేసి మాస్టర్ ప్లాన్‌లో ఇంక్లూడ్ అయిన రోడ్డనమాట. అలాగే దూరంగా నిడమర్రు విలేజ్ అయన్నీ మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు వచ్చేసి ఎక్స్‌టెన్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఎక్స్‌టెన్షన్ వర్క్స్ వచ్చేసి మెగా ఇంజినీరింగ్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. అలాగే ఈ 3 కిలోమీటర్లు ఏదైతే మాస్టర్ ప్లాన్‌లో ఉందో, ఆ రోడ్డు వచ్చేసి బీఎస్ఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఈ ఎక్స్‌టెన్షన్ వర్క్స్ కూడా ఒకవైపు రోడ్డంతా కంప్లీట్ అయిపోయింది. అలాగే డ్రైనేజ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా మాక్సిమం కంప్లీట్ అయిపోయినియి. ఇటువైపు గతంలో పెద్ద పెద్ద చెట్లుండేయి. ఆ చెట్లనేంటంటే వాటిని పూర్తిగా నరికేయకుండా వాటిని డైరెక్ట్‌గా భూమిలో నుండే దాని వెదళ్ళతో సహా తీసేసి దాన్ని సేఫ్‌గా ఒక చోట పెట్టి మళ్ళీ ఈ రోడ్డు మొత్తం కంప్లీట్ అవ్వడంతో లెఫ్ట్ సైడ్ వైపు పెట్టారు. ఆ లెఫ్ట్ సైడ్ వైపు పెద్ద పెద్ద చెట్లు మొత్తం మీరు చూడొచ్చు. ఈ ఈ15 రోడ్‌నేంటంటే మంగళగిరి దగ్గరున్న ఓల్డ్ మద్రాస్ హైవేతో అయితే కనెక్టివిటీ ఇస్తున్నారు. ప్రెజెంట్ ఇటువైపు డ్రైనేజ్‌కి సంబంధించిన వర్క్స్ కానివ్వండి, ఒక లైను రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడొచ్చేసి లెఫ్ట్ సైడ్ వైపు ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అయితే ఉంటుంది. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు క్రికెట్ స్టేడియం ఎలా ఉందో. అలాగే ఇక్కడొక రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. ఈ రైల్వే ట్రాక్ పైన ఒక ఆర్ఓబీ అయితే నిర్మిస్తారు. ఈ ఆర్ఓబీకి సంబంధించి గతంలోనే అమౌంట్ కూడా శాంక్షన్ అయిపోయి త్వరలో పనులు కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఈ ఆర్ఓబీ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఆర్ఓబీ నుండి డైరెక్ట్‌గా మంగళగిరికైతే కనెక్టివిటీ ఇస్తారు. ఇటువైపంతా ఆర్ఓబీ అయితే వస్తుంది. ఈ ఆర్ఓబీ దాటిన తర్వాతే ఓల్డ్ మద్రాస్ హైవేకైతే కనెక్టివిటీ ఇస్తారు. మంగళగిరి నుండి వచ్చేవాళ్ళు డైరెక్ట్‌గా ఈ ఈ15 రోడ్డు ద్వారా ఏంటంటే డైరెక్ట్‌గా రాజధాని ప్రాంతంలోకైతే ఎంటర్ అయిపోవచ్చు. ఇదే అన్నమాట ఓల్డ్ మద్రాస్ హైవే. ఇదంతా మంగళగిరి ఊరు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ నిర్మిస్తున్న ఒక్కొక్క యూటిలిటీ డక్ చూడండి ఎంత హెవీగా ఉందో. ఇక్కడ నేను దీనిపైన నుంచొని ఉన్నాను. దీని వెడల్పు కూడా 6 మీటర్ల వెడల్పు. అలాగే దీని డౌన్ వచ్చేసి 5 మీటర్ల హైట్ అయితే ఉంది ఇదంతా డక్టు.
ఇంత హెవీగా ఈ యూటిలిటీ డక్ట్స్ అయితే నిర్మిస్తున్నారు. ఈ డక్ట్ కూడా ఎందుకంటే ఎంబీ పవర్ లైన్స్ అన్నీ అండర్ గ్రౌండ్ చేయడం కోసం, అంటే మీడియం వోల్టేజ్కి సంబంధించిన పవర్ లైన్స్ అన్నీ ఈ దీంట్లోనే అండర్ గ్రౌండ్ చేస్తారు. అలాగే దీని పక్కనే స్టామ్ వాటర్ డ్రైన్ అయితే నిర్మిస్తారు. వాటికి సంబంధించిన డక్టులు కూడా నిర్మిస్తున్నారు. అంటే ఇంత భారీ ఎత్తున కాంక్రీటింగ్ అయితే చేయాల్సి ఉంది ఒక్కొక్క యూటిలిటీ డక్ట్ నిర్మాణం కోసం. ఇక్కడ ఒక బూమ్ ప్రెజర్ మిషనరీ చూసారా. ఇక్కడ ఒక వైపు మొత్తం ఏంటంటే స్టీల్ కట్టు ఉంటున్నారు. మొత్తం స్టీల్తో రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ చేసిన తర్వాత సైడ్ అంతా షట్టరింగ్ వేసి, మీకు ఇక్కడ డౌన్లో కనిపిస్తుంది చూసారా, సైడ్ అంతా షట్టరింగ్ వేశారు. షట్టరింగ్ వేసిన తర్వాత ఆ బూమ్ ప్రెజర్ ద్వారా కాంక్రీటింగ్ అంతా ఫిల్ చేస్తున్నారు. ఫిల్ చేసిన తర్వాత ఈ యూటిలిటీ డక్ట్స్ అంటే కాంక్రీటింగ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే సైడ్ వాల్స్ రెండు వైపులా సైడ్ వాల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ షట్టరింగ్ మళ్ళీ తీసి దానిపైన స్లాబ్ లాంటిది పైన మీరు ఇక్కడ చూసారా, ఇది పైన కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ సైడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పైన కంప్లీట్ చేస్తారు. ఇలా ఒక్కొక్క డక్ట్ నిర్మించుకుంటూ వెళ్తున్నారు. దూరంగా కూడా చూడొచ్చు, అక్కడ కూడా సైడ్ వాల్స్ కోసం రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ స్టామ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన డక్టులు నిర్మిస్తున్నారు. అంటే ఒక్కొక్క రోడ్డు నిర్మించాలంటే ఎంత హెవీగా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందో మీకు ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇది ఒక నార్మల్గా ఇక్కడ అమరావతిలో నిర్మిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కాదు, ఇక్కడంతా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే నిర్మిస్తున్నారు. అంటే ప్రపంచ స్థాయిలో నగరం ఉండేలాగా ఇక్కడ ముందు నుండే అంతా అండర్ గ్రౌండ్ చేయడం కానివ్వండి, ఇంత హెవీగా డక్టులు నిర్మించాలి, ఇంత హెవీగా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట మీకు. ఎంత హైట్ ఉందో చూసారా డక్ట్, ఇది డౌన్ నుండి చూడండి, ఇక్కడ నుండి ఎంత హైట్ మొత్తం డక్ట్.